లెజెండ్ సర్వనన్. ఆయన ప్రీవియస్ మూవీ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో మూవీ రిలీజ్ చేశారు. ఈ మూవీ నేమ్ వచ్చేసి లీడర్. లెజెండ్ చూసిన ఎవరు కూడా సినిమాలో ఆయన యాక్టింగ్ మర్చిపోలేరు, కొన్ని ఎక్స్ప్రెషన్స్ని మర్చిపోలేరు, సేమ్ టైంలో మూవీని కూడా మర్చిపోలేరు. కొన్ని లీడర్ మూవీలో యాక్టింగ్లో ఏదైనా గ్రోత్ ఉందా అని డీటెయిల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. శక్తివేల్ ఒక కార్ మెకానిక్, సేమ్ టైంలో ఆయన ఒక సింగిల్ ఫాదర్ కూడా. శక్తివేల్కి ఒక పాప ఉంటుంది. అయితే కూతురికి ఏదైనా జరిగితే అది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఫేస్ చేస్తాడు శక్తి. అలాంటి శక్తి ఒక మాఫియా దగ్గర ఎలా ఇరుక్కున్నాడు, ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఏం చేశాడు, ఈ ప్రాసెస్లో తన ఫ్యామిలీకి ఏం జరిగింది, ఫైనల్గా ఏం జరిగింది, సర్వైవ్ అయ్యాడా లేదా, ఇది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఎంత ఓన్ ప్రొడక్షన్ అయితే మాత్రం ఏం స్టోరీలన్నా, చెప్పేటోడు ఏదో చెప్తే వినేసి చేసేయడమేనా. ఫస్ట్ హాఫ్ వరకు ఎలాగోలా చూడొచ్చు అనుకుంటే సెకండ్ హాఫ్ అయితే టార్చర్ చేశారు. అసలు ఒక్క ఎక్స్ప్రెషన్తో మూవీ అంతా యాక్ట్ చేయడం అంటే ఎంత కష్టమో యాక్ట్ చేసేవాడికి తెలుస్తుంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఒక లెజెండ్, ఒక లీడర్, ఒక సర్వనన్ మీతోనే అవుతుంది బ్రో. సినిమాలోనే ఒక డైలాగ్ ఉంది, క్రింజ్ ఫ్యాక్టరీ అని. సెల్ఫ్ ట్రోల్ అంటే ఇదే అనుకుంటా. ఆయనే ట్రోల్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో జరుగుతూ ఉంటుంది. వన్స్ ప్రీ ఇంటర్వెల్ నుంచి భాష రేంజ్ ఫ్లాష్ బ్యాక్ సెటప్ చేస్తారు. అసలు ఎవరి ఇమాజినేషన్కి అందదు, బికాస్ అందరికీ ముందే అర్థమైపోతుంది. ఆ రేంజ్ ఎలివేషన్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్లో బాంబుల్ని బిస్కెట్లా విసిరేస్తూ ఉంటారు. అవి చూడ్డానికి కూడా అంతే సైజులో ఉంటాయి, కానీ ఎక్స్ప్లోజన్ హెవీగా జరుగుద్ది. ఎవరిస్తారు బ్రో ఇలాంటి ఐడియాస్ నీకు? నీ దగ్గరికి స్టోరీ తీసుకొని రావాలంటే బుర్ర బయటపడేసి రావాలనుకుంటా. స్టోరీ యాక్సెప్ట్ చేస్తావు అప్పుడే. అసలు సెకండ్ హాఫ్లో వస్తాయి ఎలివేషన్స్, మామూలు ఎలివేషన్స్ కాదు. ఆయన ప్యాంట్ వేశాడు ఎలివేషన్, షర్ట్ వేశాడు ఎలివేషన్. ఎంత ఓన్ ప్రొడక్షన్ అయితే మాత్రం ఇంత డబ్బు పనిచేయదు బ్రో. అసలు అన్ని పైసలు ఉంటే వేరే ఎవరినైనా హీరోగా పెట్టి మంచి మూవీస్ తీయొచ్చు కదా. బిజినెస్ కూడా బాగానే నడుస్తుంది కదా. మళ్ళీ ఈ హీరో అవ్వాలి అన్న ప్యాషన్ ఏంటన్నా నీకు? ఉత్తినే మనీ స్పెండ్ చేస్తున్నారు. సరదాగా ట్రైన్లో ఒక సీక్వెన్స్, ఫ్లైట్ దగ్గర ఒక సీక్వెన్స్, ఇంటర్నేషనల్ బార్డర్స్ దగ్గర ఒక సీక్వెన్స్. అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్, ఇది వేస్ట్ ఆఫ్ మనీ. అసలు నువ్వు తీసిన సినిమాకి సీక్వెల్ అనేది అవసరమా? కానీ ఒక్క మాట అయితే చెప్పాలి, ఎంతైనా లెజెండ్ మూవీని బీట్ చేసే రేంజ్ స్టోరీ కాదు. అసలు అదొక పికాసో. ఈ మూవీలో యాక్టింగ్ కూడా ఆల్మోస్ట్ సింగిల్ ఎక్స్ప్రెషన్తోనే ఉంటుంది, కానీ బియర్డ్ పెంచడం వల్ల మిస్ అయిపోయానులే కానీ లేకపోతే అంతే రేంజ్ ఇంపాక్ట్ ఉండేది. మళ్ళీ కాస్టింగ్ ఏమైనా తక్కువ ఉంటుందా అంటే అది కూడా కాదు. ఇండస్ట్రీలో ఉన్న అవుట్డేటెడ్ స్టఫ్ అంతా నీ సినిమాలోనే ఉంటుంది. వాళ్ళకి మళ్ళొకసారి లైఫ్ ఇచ్చి మంచి పని చేస్తున్నావు బ్రో. నాకైతే కోరిక ఉంది, ఒక కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరీలో మీరు యాక్ట్ చేస్తే చూడాలి అని ఉంది. సో లీడర్ వాజ్ ఎ లూజర్ నా వరకు. లెజెండ్ అంత కాకపోయినా ఆల్మోస్ట్ అంతే ఏడిపిస్తుంది. కొన్ని ట్విస్ట్లు వస్తున్నప్పుడు మైండ్ పగిలిపోతుంది. ఎలా రాస్తారా బాబు ఇంత అవుట్డేటెడ్ ట్విస్ట్లు అని. ఇలాంటివి సినిమా అంతా ఉంటాయి. సో మీరు లెజెండ్ సర్వనన్కి ఫ్యాన్ అవుతే మీకోసమే ఈ మూవీ. మిగిలిన వాళ్ళు సమ్మర్ కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. మీరు మూవీ చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.